ఎంబీఎన్ ట్రస్ట్ భవనంలో రెండవ రోజు గురువారం రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా మతోన్మాద భావాలు పరిష్కారాలు అనే పాఠాన్ని పిట్టల రవి బోధించారు. తదుపరి జరిగిన కేవీఎస్ జిల్లా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడారు. ఎంవీఎన్ ట్రస్ట్ భవనంలో రెండవ రోజు గురువారం రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా మతోన్మాద ప్రభావాలు పరిష్కారాలు అనే పాఠాన్ని పిట్టల రవి బోధించారు. తదుపరి జరిగిన కేవీపీఎస్ జిల్లా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు చేసి దళిత గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు అందించవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు. నేడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాల్బౌజుల పేరు వేలాది ఎకరాల భూమి అభివృద్ధికి నోచుకోకుండా హద్దులు పెట్టి నిరుపయోగంగా మారిందని, ఉత్పత్తి లేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. పేదల అభివృద్ధి జరగాలంటే భూమి పంపిణీ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. నేడు కులం పేర మతం పేర అసమానతలు సృష్టిస్తున్న రాజకీయ పార్టీలను ఒంటరి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కుల మతాలకు అతీతంగా దేశ సమైక్యత సమగ్రతల కోసం పనిచేసే వారిని ప్రజలు స్వీకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు, కోడిరెక్క రాధిక, జిల్లా సహాయ కార్యదర్శులు బొట్టు శివకుమార్, గాదె నరసింహం, దైద శ్రీను, బొల్లు రవీందర్, ఒంటపాక కృష్ణ, పెరికే విజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు దంతాల నాగార్జున, దేవయ్య, దూరపల్లి మల్లయ్య, పొడ్డు బాబురావు, దండు రవి, వంగూరి వెంకటేష్, బొల్లంపల్లి రవి, శ్రీకర్, మంజుల, సుకన్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.